హలో అండి, ఈరోజు అమ్మవారికి ప్రసాదం చేస్తామండి. లెమన్ రైస్, దానికి వైట్ రైస్ అండి. ఓకేనా, దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తామండి. హాయ్ అండి, లెమన్ రైస్కి కావాల్సిన వస్తువులు అండి: 2 నిమ్మకాయలు అండి, ఓకే, కొద్దిగా కాజు, ఒక 5-6 పీసులు చాలండి, పచ్చిమిరపకాయలు ఒక 4, కరివేపాకు అండి, పచ్చిమిరపప్పు, ఉద్దిపప్పు, కొద్దిగా ఆవాలు, చిన్న స్పూన్ ఆవాలండి. ఓకేనా, చేసే విధానం ఇంతే అండి, ఇంకేం అవసరం లేదు. వైట్ రైస్ చేసుకొని పక్కన పెట్టుకో. మామూలు మీరు ఎక్కువ కూడా చేసుకోండి వైట్ రైస్, సరేనా. మనకి ఎంత కావాలనో అంతనే లెమన్ రైస్ చేసుకోవచ్చండి. మీకు అంత వైట్ రైస్ మనం పప్పు చేసుకున్నా వాటెవర్, మనం ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నా కర్రీస్ దాన్ని వాడుకోండి. ఈ లెమన్ రైస్ మనకి ఎంత కావాలో అంతనే చేసుకునేదానికండి నేను చూపిస్తాను. ఈజీ మెథడ్, దేవుడికి ప్రసాదం అండి ఇది. ఓకేనా, ఓకే అండి. నూనె బాయిల్ అయిందండి. ఓకేనా, నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆవాలు చిటపట్లు ఆడినాయండి. ఓకే, కొంచెం చిటపట్లు ఆడినట్టు బాగుంటుంది. చిటపట్లు ఆడకుండా వేయద్దండి, ఎందుకంటే మనం తినేటప్పుడు అది పచ్చిగా ఉంటుంది, టేస్ట్గా ఉండదండి. పప్పు వేసుకున్నాను. అన్నం బట్టండి, నేను కొద్దిగా దేవుడి కోసం అనేసి అన్నం చేస్తాను. అంటే ఒక మనిషి అన్నం అనుకోండి, ఒక బౌల్ అన్నం, చిన్న బౌల్ అన్నం అనుకోండి. ఓకేనా, అది పచ్చిమిరపప్పు అండి, 2 స్పూన్లు పచ్చిమిరపప్పు, ఉద్దిపప్పు కలిపండి. పప్పు దీంట్లో వేయండి. ఓకేనా, పప్పు ఇట్లా దూరగా వేయగానండి. దేవుడికి వేసేటప్పుడు అండి చిన్న గింజలు అంటే అట్లంతా ఏమి వేయద్దండి దేవుడికి పెట్టేటప్పుడు. ఓకేనా, మళ్ళీ కావాలంటే వేసుకోండి, మీకు ఏం కావాలో అది నా సౌకర్యము. కాజు అండి, ఒక 5-6 పీసులు చాలండి కాజు. ఓకేనా, కొంచెం దూరగా రాని. అమ్మవారి ప్రసాదం అండి ఈరోజు, గాయత్రి అమ్మవారు 2వ రోజు కాబట్టి. నిన్న పరమాణం ఉంది, బెల్లమనం చేస్తాం పొద్దున్న కాబట్టి టైం సార్గా అండి, ఇంకెప్పుడైనా చేసి చూపిస్తాము. ఓకే ఓకే, ఈరోజు గాయత్రి అమ్మవారు అండి. ఓకేనా, అమ్మవారికి ప్రసాదం. ఓకే అండి, కాజు అండి, ఓకే, పచ్చిమిరపకాయలు ఒక 4 చాలండి. ఓకేనా, నేను కొంచెం అన్నానికే అండి, అంతే. కరివేపాకు అండి టైంలోనే. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకునేసండి. ఈ టైంలోనే కొద్దిగా అండి పసుపు పొడి, కొద్దిగా పసుపు పొడి అండి, కొద్దిగా యాడ్ చేయండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసండి, చాలా వేడికి చాలండి. లెమన్ అండి, ఓకే, జ్యూస్ అట్లా పిండేస్తామండి. చదవన్నాక మళ్ళీ అన్నంలో కలుపుకొని చూపిస్తాము అండి. మసాలా అన్నం వైట్ రైస్ అండి, వైట్ రైస్లోనే అన్నం వేసేస్తున్నామండి. సరే, వైట్ రైస్లో ఈ మసాలా వేసేస్తున్నామండి జస్ట్. ఓకే అండి, కలబెట్టి అన్నం బాగా చల్లబడిపోవాలండి. ఓకేనా, వేడి అన్నం మీరు వేయద్దండి, వేస్తే ఏం కాదు, నలి మెతుకులు అంతా బాగా ఇదిపోతాయి, బాగా మన మంచిగా ఉంటుంది అన్నం, అది తునుగులుగా అయిపోతుంది అది. ఓకేనా, కాబట్టి ఇట్లా మనం చేసుకోండి, చల్లబెట్టినాక అన్నంలో వేసుకోండి. ఓకే, అంతే అండి, రెడీ అయిపోయింది లెమన్ రైస్. ఓకే, అమ్మవారి ప్రసాదం అండి ఇది. ఓకే, ఉప్పు ఉందా లేదా నేనైతే చూడనండి, ఇది ఒక పొద్దు ఉంటాను కాబట్టి నేను చూడను. ఓకే, కరెక్ట్గా ఉంటుందండి. ఓకేనా, లెమన్ రైస్ అండి, వైట్ రైస్ చేసుకోండి మీరు. ఓకేనా, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తానండి. వైట్ రైస్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. మీకు మామూలుగా మనం ఎంత అన్నం చేసుకుంటాం చేసుకోండి మీరు. ఓకేనా, అమ్మవారికనే కాదు మనకనే చేసుకునేసండి, ఒకేసారి చేసుకొని మనకి ఎంత కావాలో అన్నం, దాన్ని అంత అన్నం తీసుకొని ఒక ఇట్లా మన బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకునేసండి. ఓకేనా, మళ్ళీ ఇంకా మనం ఇప్పుడు చూపించాం కదండి, పచ్చిమిరపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, నెయ్యి వేసి, ఓకే, దాన్ని బాగా వేపుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాజు అండి, మన ఇష్టం కాదు, వేస్తే బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి తినేదానికి. ఇది మన శనగగింజలు అంతా వేయద్దండి అమ్మవారికి పెట్టేటప్పుడు. ఓకేనా, మళ్ళీ కావాలంటే వేసుకుని తినేటప్పుడు మీరు. అంతే అండి, దాన్ని బాగా పోపు పెట్టేసినాక కొద్దిగా ఎల్జీ అండి, ఎల్జీ కొంచెము, అంతే అండి, ఎల్జీ వేసేసి పసుపు పొడి అండి. ఓకే, నిమ్మకాయ నీళ్ళు, నిమ్మపండు బాగా 2 కాయలు మన ఇష్టం అండి, పులుపు చూసుకోండి మీరు. ఓకేనా, చాలేదంటే మళ్ళీ కూడా ఒక నిమ్మకాయ పిండుకోండి. ఓకే, నేనైతే 2 నిమ్మకాయలు పిండినానండి. ఓకే, అంతే అండి, లెమన్ రైస్ రెడీ అయిపోయింది, అమ్మవారి ప్రసాదము. ఓకే, అమ్మవారికి పెట్టేసి మనం తిన్నామంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు. ఇది లెమన్ రైస్ అండి, ఈజీ మెథడ్. ఎలా ఉందో చూసి తిని ఎలా ఉందో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి, నా వీడియో చూస్తున్నందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.